బీహార్లో బీజేపీ కంచుకోట బద్దలైంది. జనసురాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్ గెలుపు రుచి చూశారు. ప్రజాప్రతినిధిగా తన రాజకీయ ప్రస్తావనను ఆరంభించారు. బీజేపీ అహంకారం వీగిపోయిందన్నారు. అసలు ప్రశాంత్ కిషోర్ ఎలాంటి సందేశం ఇచ్చారు? గతేడాది బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క స్థానంలోనూ ప్రశాంత్ కిషోర్ స్థాపించిన జన్ సురాజ్ పార్టీ గెలవలేదు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ఖాళీ చేసిన బాంకీపూర్ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ ఘన విజయం సాధించారు. నితిన్ నబీన్ కుటుంబానికి బీజేపీకి కంచుకోట అయిన స్థానాన్ని కైవసం చేసుకుని బీహార్లో బీజేపీకి గట్టి సవాల్ విసిరారు. దీంతో బీజేపీ జాతీయ అధ్యక్ష బాధ్యతలను స్వీకరించిన తరువాత ఎదురైన తొలి ఎన్నికల సమరంలో నితిన్ నబీన్ కు గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లయింది. మధ్యప్రదేశ్లోని దాతియా స్థానంలోనూ ఓటర్లు కాంగ్రెస్ కే పట్టం కట్టారు. బాంకీపూర్లో బీజేపీ అభ్యర్థిపై ప్రశాంత్ కిషోర్ కి దాదాపు 20,000 ఓట్ల మెజారిటీ వచ్చింది. నితిన్ నబీన్ ను బీజేపీ జాతీయ అధ్యక్షునిగా నియమించింది. రాజ్యసభకు ఎన్నికైన అనంతరం ఆయన బాంకీపూర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఢిల్లీలో దేశవ్యాప్తంగా యువత విద్యార్థులు చేపట్టిన నిరసనల తరువాత కొద్ది కాలానికే ఈ నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు జరిగాయి. బీహార్ ముఖ్యమంత్రి సమ్రాట్ చౌదరి పాలనను ప్రజలు తిరస్కరించారనేందుకు ఇదే నిదర్శనమన్నారు ప్రశాంత్ కిషోర్. बांकीपुर का चुनाव विधायक चुनने के लिए नहीं है, ये बिहार में भाजपा एनडीए की जो सरकार है उसका जो नेतृत्व है उस पर निर्णय लेने के लिए ये चुनाव हो रहा है। और बांकीपुर की जनता ने बड़ा स्पष्ट ये अपनी ओर से और बिहार के लोगों की ओर से ये मत दिया है कि भाजपा के केंद्रीय नेतृत्व को ये सोचना चाहिए, विचार करना चाहिए और बिहार के हित में, बिहार के बच्चों के हित में बिहार में एक अच्छे व्यक्ति को, चरित्रवान और काबिल व्यक्ति को बिहार की कमान सौंपनी चाहिए। ఉప ఎన్నికల్లో తన గెలుపు ఓ అసెంబ్లీ నియోజకవర్గంలో విజయంగా మాత్రమే భావించకూడదని ప్రశాంత్ కిషోర్ చెప్పారు. క్రిమినల్ రికార్డులున్న వారిని బీహార్ ప్రజలు ముఖ్యమంత్రిగా చూడాలనుకోవడం లేదన్నారు. విద్య, యువతకు ఉపాధి కల్పించడంతో పాటు బీహార్ పిల్లలు ఉపాధి కోసం వలస వెళ్లాల్సిన అవసరం లేదని హామీ ఇచ్చే మంచి ముఖ్యమంత్రి రావాలన్నారు. బాంకీపూర్ 1995 నుంచి బీజేపీ ఖాతాలోనే ఉంది. నితిన్ నబీన్ ఇక్కడి నుంచి వరుసగా 5 సార్లు గెలుపొందారు. నితీష్ కుమార్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి పార్లమెంటుకు వెళ్లాక ప్రజల్లో మార్పు మొదలైనట్లే కనిపిస్తోందంటున్నారు విశ్లేషకులు. అంటే మెసేజ్ ఒక బీజేపీకి అంటే బీజేపీకి ఎక్కువ మెసేజ్, ఎందుకంటే బీహార్ ప్రభుత్వం బీజేపీది, సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీది, ప్రశాంత్ కిషోర్ గెలిసేయడం అంటే వాళ్ళ మీద తప్పకుండా వస్తాయి. కానీ మిగతా పార్టీలకు కూడా పెద్ద మెసేజ్ వచ్చింది, మీరు ఇర్రెలవెంట్ అయిపోతున్నారా, మీకు ఇక స్థానం లేదా. బీజేపీకి పూర్తిగా దెబ్బచేస్తే చెప్పలేం. చాలాసార్లు ఒక్కోసారి బై ఎలక్షన్లో ఇలాంటి రిజల్ట్ వస్తుంది, తర్వాత అందరూ మర్చిపోతారు. అదే కాకుండా నరేంద్ర మోడీకి ఇంకా 3 సంవత్సరాల టైం ఉన్నాయి. చాలా మంచి జరగవచ్చు, చెడ్డ జరగవచ్చు. ఈవేళ జనరీ అనేది భారతదేశంలో ఒక గ్రూపుగా ఉన్నదంటే అది లేదు. ఇప్పటి వరకు మన దేశం ప్రాంతీయాలు, కులాలు, మతాలు, భాషలు అన్నీ ఫుల్గా పనిచేస్తున్నాయి. కాబట్టి ఒక్కో ఇష్యూ మీద కలుస్తున్నారు. ఇది పూర్తిగా అన్నీ మర్చిపోతారంటే అది కనపట్టలేదు. కానీ తప్పకుండా ప్రశాంత్ కిషోర్ మెసేజ్ నరేంద్ర మోడీ గారు క్లియర్గా, క్లీన్గా తీసుకొని ఆర్థిక వ్యవస్థని, మధ్యతరగతి వాళ్ళని, సాలరీడ్ క్లాసెస్కి చాలా ఇమీడియట్గా రిలీఫ్ మాత్రం ఇవ్వాలని మెసేజ్ మాత్రం వచ్చాను. నాయకులని, వారి తీరును ప్రజలు నిరంతరం గమనిస్తూ ఉంటారు. ఒకసారి గెలిచాం కదా అని అహంకారం చూపిస్తే ప్రజలు బుద్ధి చెబుతారు. బాంకీపూర్లోనూ తాము కుక్కను, పిల్లిని పోటీకి దింపినా గెలుస్తుందని బీజేపీ అగ్రనేతలు అహంకారంగా మాట్లాడారు. దీన్ని ప్రజలు తిరస్కరించారు. ప్రజలు తలుచుకుంటే రాజకీయాలను మార్చేస్తారు. జస్ట్ 8 నెలల క్రితం నితిన్ నబీన్ ను దాదాపు 52,000 ఓట్ల మెజారిటీతో గెలిపించారు. ఉప ఎన్నికల్లో అదే బీజేపీని బండకేసి బాధేశారు. బాంకీపూర్లో బీజేపీ నేతలు అహంకారంగా వ్యవహరించగా ప్రశాంత్ కిషోర్ మాత్రం జనంలో ఉన్నారు. ప్రజలకు వారి హక్కుల పట్ల అవగాహన కల్పించారు. నీట్ ఆందోళన సమయంలో యువ కిషోరాలను తమ వైపు తిప్పుకున్నారు. నితీష్ కుమార్ తప్పుకోవడంతో
కుర్మి ఓటర్లలో అసంతృప్తి కనిపించింది. దాదాపు 50% కుర్మి ఓట్లు ప్రశాంత్ కిషోర్ కు పడ్డట్లు సమాచారం. ముఖ్యమంత్రి సామ్రాట్ పై ప్రజల్లో వ్యతిరేకతకు ఇది తార్కాణం.